నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. నగరంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్ బివై రామయ్య అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చర్త వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇందులో భాగంగా నగరంలో ఎంతో కాలంగా చర్చ జరుగుతున్న కర్నూలు మెడికల్ కళాశాల పక్కన ఉన్న మసీదు ముందు భాగంలో ఉన్న షాపుల అంశం చర్చకు వచ్చింది. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో రహదారి విస్తరణలో భాగంగా మిగిలిపోయిన 7 షాపులను వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తొలగించాలన్న అంశంపై ఒక కార్పొరేటర్ లేవనెత్తిన అంశంపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, కర్నూలు మెడికల్ కళాశాల ప్రక్కన ఉన్న 7 షాపులకు సంబంధించి అవి వారికి సంబంధించిన స్థలంలో ఉన్నాయని, ఎలాంటి డాక్యుమెంట్లు లేవని వివరించారు. ఈ ప్రాంతంలో రహదారి ప్రమాదాలు జరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని షాపు యజమానులకు నెలకు కేవలం 300 రూపాయల అద్దెతో 25 సంవత్సరాల పాటు గడువు, ఆటో రెన్యువల్ అవకాశాలను కల్పిస్తూ వారికి ప్రత్యామ్నాయ షాపులను చూపించేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ షాపుల యజమానులు వాటిని ఖాళీ చేసేందుకు ముందుకు రావటం లేదని తెలిపారు. ఇది ప్రజల బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు దీనికి సహకారం అందించాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు మాట్లాడుతూ, రికార్డుల ప్రకారం మసీదు ముందు భాగంలో షాపులకు సంబంధించిన స్థలానికి సంబంధించి ఎలాంటి రికార్డులు వారి వద్ద లేవని, ఈ స్థలం రహదారి పోరంబోకు స్థలంలో ఉందని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ స్థలం అని వివరించారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వారు ఖాళీ చేసి ప్రజల భద్రతకు సహకరించాలని కోరారు. అలాగే నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఒక కార్పొరేటర్ విజ్ఞప్తి చేయగా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. రతన్ టాటా మృతి చెందిన సమయంలో వార్త తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ కూడా రద్దు చేసిందని, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో కొన్ని కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్నూలు నగరంలో రతన్ టాటా విగ్రహానికి తాను వ్యతిరేకం కాదని, అయితే సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని వివరించారు. అవసరమైతే ఒక కూడలికి ఆయన పేరు పెట్టేందుకు పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం సమావేశంలో నగరంలో మంచినీటి సమస్యతో పాటు వివిధ అంశాలను చర్చించారు. ఇక కార్పొరేటర్ క్రాంతి గతంలో నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన పనుల్లో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదానికి దిగారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు జోక్యం చేసుకుంటూ ఇలా ఏవైనా ఆధారాలు ఉంటే మున్సిపల్ కమిషనర్కు సమర్పించాలని, ఆయన విచారణ జరుపుతారని తెలిపారు. మొత్తానికి ఈరోజు జరిగిన సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఒక్కటే కాంట్రాక్ట్ 108 వర్కులను మొత్తం రికార్డుతో సహా ఉంది నా దగ్గర. మొత్తం ఇన్ని వర్కులు చేసిన దాంట్లో కేవలం 8 నెలలు మాత్రమే జరిగితే గతం నుంచి సిబిల్స్ ఎన్ని చేసినారు అన్న భరతనానికి ఒక్కటే మాట్లాడగలనుకుంటున్నా. గత గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలు పంది కొక్కుల మాదిరి దోచుకున్నారన్న, వాస్తవంగా చెప్తున్నా. అప్పుడు నేను అడుగుతుంటే
చేస్తాము అండ్ ఆటో రెన్యువల్ కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 300 రూపీస్ మీకు తెలుసు ఏమొస్తుంది ఈ కాలంలోనే, 300 రూపీస్కి రెంట్కి కూడా ఇస్తున్నాము. ఆ షాప్స్ అక్కడే పోతే అవుతుందండి. ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు, వచ్చినారు, వాళ్ళు మాట్లాడినప్పుడు అందరూ జరుగుతాం. వాళ్ళు అక్కడ కదలకుండా లేదు మేము ఇక్కడే ఉంటాం అంటే ఏం చేయాల్సి వస్తుంది? పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా టైటిల్ డీడ్ ఉంది మాది అని చెప్పేదానికి నిన్న కూడా నాకు మన అడ్వకేట్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ తరఫున ఆయన కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించడం జరిగింది. నేను కమిషనర్ గారు కూడా షేర్ చేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా దాని గురించి చెప్తారు. మీకు పంపించిన డాక్యుమెంట్స్ గురించి కూడా మీరు వివరణ ఇవ్వండి. ఎందుకంటే ఇది మోస్ట్ క్రూషియల్. అక్కడ అదొక్కటే మనకి బ్లాకేజ్ రోడ్ మొత్తంలో. సో అది చేస్తే చాలా సేఫ్ ఉంటుంది. ఒక్కటి నేను చెప్తున్న యాక్సిడెంట్, బట్ రియలిస్టిక్ గా లాస్ట్ 1 yearలో సెవెరల్ యాక్సిడెంట్ జరిగినాయి. డెత్స్ అయితే నాకు తెలిసి 2-3 అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అయితే ఒకటైతే సీరియస్గా, ఎందుకంటే పేపర్లో మీడియాలో అంతా వచ్చింది కాబట్టి మనకు బాగా ఐడియా ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని ఏదో పొలిటిసైజ్ చేయకుండా నీట్గా ప్లాన్డ్గా ఒకవేళ ఉంది అంటే ఎస్ రెడీ టు డూ, గవర్నమెంట్ ఈజ్ రెడీ టు డూ, కార్పొరేషన్ ఈజ్ రెడీ టు డూ. 300 రూపీస్ ఇస్తామన్నప్పుడే ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి ఏదో ఒకటి నిర్ణయం అయితే తీసుకోవాలి. వీ కాంట్ కీప్ ఆన్ పుల్లింగ్ ఆన్. అందుకనే నోటీసులు కూడా చేశారు. వాళ్ళు దానికి ఇంతవరకు సమాధానం కూడా చెప్పలేకపోయినారు. సో ఖచ్చితంగా దిస్ హ్యాస్ టు బి రివ్యూడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్ అండి. ఇది ఎప్పటి నుంచో మనకి కొన్ని డికేడ్స్ నుంచి పెండింగ్ ఉండే సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఐ థింక్ సార్ట్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నాను. కమిషనర్ గారు మీకు ఇచ్చిన అడ్వకేట్ ఇచ్చిన పేపర్స్ కూడా మీకు పంపించడం జరిగింది. మీరు దాని గురించి కొద్దిగా వివరణ ఇస్తే ఇక్కడ సభ్యులకు కూడా అందరికీ కార్పొరేటర్స్ కూడా ఐడియా వస్తుంది. వర్తించే పరిహారం ఏదైనా వర్తిస్తుంది. ఆ నార్మల్గా వర్తించే ఇది నేను రూల్ క్వశ్చన్ చెప్తున్నాను. నార్మల్గా వర్తించే పరిహారాన్ని మించి చేయాలనుకున్నప్పుడు అది టెంటేటివ్గా కొంత మేరకైతే కౌన్సిల్ నిర్ణయం చేసుకోవచ్చు. పర్మనెంట్ లాస్ లేదా పర్మనెంట్గా ల్యాండ్ దారాదత్తం చేయడం కానీ లేదా ల్యాండ్ ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు జనరల్గా ల్యాండ్ ఇంకొకరికి ఇచ్చే అధికారం కౌన్సిల్కి ఉండదు. ఒకవేళ ఉంది ఎంత మేరకు ఉంటుందంటే గవర్నమెంట్కి సిఫారసు చేయొచ్చు. విత్ గవర్నమెంట్ పర్మిషన్ ల్యాండ్ మనం ఇంకొకరికి ఇచ్చే అధికారం ఉంటుంది. కాబట్టి కౌన్సిల్కి ఉన్నటువంటి ఈ అధికారంలో ఉన్నటువంటి చిన్న పరిమితులను గుర్తించుకొని మనం వారికి ఉన్నటువంటి మినహాయింపులు ఇవ్వచ్చునేమో కానీ పర్మనెంట్గా ల్యాండ్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఎంత మేరకు మినహాయింపులు ఇస్తూ వారికి ఎంత మేరకు మినహాయింపులు వారి పరిహారానికి ఈక్వల్ అవుతాయి అనేది మీరు గమనించి దీని మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి మాకున్నటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రకారం అది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్. దానికోసం పరిహారం నార్మల్ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిహారం వర్తిస్తుంది కానీ పర్మనెంట్గా ల్యాండ్ ఇచ్చే అవకాశం కానీ లేదా అంతకు మించినటువంటి ప్రయోజనాలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దీని మీద గౌరవ సభ్యులు చర్చించి దీనికి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా. పత్తికొండలో ఏర్పాటు చేయనున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు నవంబర్ నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు టమోటా ప్రాసెసింగ్ నిర్మాణం పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి పరిశీలించారు. పత్తికొండ మండలం దూదేకొండ రెవెన్యూ గ్రామం కోతిరాళ్ల గ్రామ పంచాయతీ వద్ద ఇంటిగ్రేటెడ్ టమోటో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ నవంబర్ నెల చివరి నాటికి ఇంటిగ్రేటెడ్ టమోటో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ టమోటో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణపు పనులు బేస్మెంట్ లెవెల్ పూర్తయి పిల్లర్ స్థాయికి వచ్చాయని అన్నారు. ఆగస్టు చివరి నాటికి సివిల్ స్ట్రక్చర్ పనులను పూర్తి చేసి నవంబర్లోపు మిషనరీతో సహా యూనిట్ అందుబాటులోకి రావాలని అన్నారు. టమోటో ప్రాసెసింగ్ యూనిట్ వద్దకు వెళ్లేందుకు ఉపాధి హామీ నిధుల కింద సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయించాలని కలెక్టర్ పత్తికొండ ఆర్డీఓను ఆదేశించారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్ హుసేన్ సాహెబ్, ఎంపీడీఓ కవిత తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ కాన్స్టిట్యున్సీలో 3 విషయాలు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఒకటి టమోటో ప్రాసెసింగ్ యూనిట్. మీకు అందరికీ తెలుసు, మార్చిలో ఇక్కడ టమోటో ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాన్ని కన్స్ట్రక్షన్ చూస్తే ఆల్రెడీ బేస్మెంట్ అంతా అయిపోయి
పిల్లర్ లెవెల్కి వచ్చింది. సో కాంట్రాక్టర్తో మాట్లాడాం. సో నవంబర్ లోపు కంప్లీట్గా సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయి మిషనరీ లెవెల్కి వెళ్ళిపోతారు. సో నవంబర్కి అంతా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయమన్నాం. సివిల్ వర్క్ కూడా ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేస్తామని చెప్పారు, ఆగస్ట్ ఎండింగ్కి. సో రిమైనింగ్ అంతా కలిపి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నవంబర్ ఎండింగ్కి తమ్ముడ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏరియాలో వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. సో రెండవది, ఈరోజు మీకు అందరికీ ఒక ఇది ఏంటంటే పెన్షన్స్లో ఇప్పుడు మనం జిల్లాలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీ ఫస్ట్ ఇన్ టైంలో మ్యాక్సిమం పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు దూదకొండ విలేజ్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే గారు అండ్ మైసెల్ఫ్. సో ఇది ఈసారి కొత్తగా ఏంటంటే, సో లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో సెకండ్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను ఆనరబుల్ సీఎం గారి దృష్టి తీసుకురావడం జరిగింది. మన జిల్లా నుంచి చిన్నటైకూరులో ఒక ఇద్దరు వృద్ధ మహిళలు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆ కేసు ఏంటంటే, హస్బెండ్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి ఎవరు ఉండరు, అంటే ఆ పెన్షన్తోనే బతుకుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళిద్దరూ పూర్. సో వాళ్ళు వచ్చేసి, సార్ మాకు అసలు పెన్షన్ వచ్చేది, చనిపోయారు ఆయన, ఇప్పుడు మాకేం లేదు. సో ఇలా ఒక ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అది ఆనరబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను. సో ఆనరబుల్ సీఎం గారు ఆ రోజు అక్కడే కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే అగ్రి అయ్యారు, ఇది ఇద్దామని చెప్పారు. ఈరోజు అంతా కూడా ఈరోజు మన జిల్లాలో 3,500 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 మందికి అందరికీ ఎవరైతే చనిపోయినటువంటి, అంటే పెన్షన్ వస్తూ అలా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళకి ఈరోజు పెన్షన్ కార్యక్రమం, ఈరోజు కొత్త పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. పోలీసు శాఖలు తాము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఇచ్చిన డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని 3వ పట్టణ సిఐ శేషయ్య తెలిపారు. ఈ మేరకు డాక్టరేట్ అందుకున్న సిఐని పోలీసు శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించారు. ఎస్ఐగా పోలీసు శాఖలో చేరినప్పటి నుండి ఎన్నో సామాజిక సేవలు చేసినందుకు గాను గుర్తించి గురువారం ఢిల్లీలోని హోటల్ అశోక్ కన్వెన్షన్ హాల్లో గౌరవ డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ ప్రతినిధులైన సిఇఓ కవిత బజాజ్ చేతుల మీదుగా కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్యకి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టరేట్ అందుకొని కర్నూలు నగరానికి చేరుకున్న సిఐ శేషయ్యను పోలీసు అధికారులతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సిఐ శేషయ్య మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ రావటం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, బంధువులు, శ్రేయోభిలాషులు కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్యకు అభినందనలు తెలిపారు. ఆనరీ డాక్టరేట్ అవార్డ్ కౌన్సిల్ న్యూఢిల్లీ వారు ఈ వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేస్తున్న వారికి ఈ ఆనరీ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది. జూలై 31వ తారీఖున న్యూఢిల్లీలో ఈ యొక్క ఆనరీ డాక్టరేట్ని హెచ్ఏఎస్సి వారి ద్వారా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నేను రిక్రూట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశానో వాటికి అన్నింటికి సంబంధించిన ఒక ప్రొఫైల్ని ఈ సెలక్షన్స్ కోసం పంపడం జరిగింది. దీనికి హెచ్డిఎస్సి వారు మనం చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు మనల్ని ఈ ఆనరీ డాక్టరేట్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది నేను చాలా అంటే దీని ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక మీద కూడా సమాజం పట్ల నేను చేయవలసిన ఏదైతే బాధ్యత ఉంటుందో అది మరింత పెరిగిందని భావిస్తున్నాను. ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పనిచేసిన ప్రతి చోట కూడా నాకు అండగా ఉన్నటువంటి నా యొక్క ఉన్నతాధికారులకు, నా యొక్క సహోద్యోగులకు, నా యొక్క సిబ్బందికి, అలాగే ప్రతి చోట నాకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి, ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రతి పోలీస్ కూడా ఈ ఒక సామాజిక కార్యకర్తనే. ప్రతి పోలీస్ కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి సహాయం అందించే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ అవార్డు నాకు ఇవ్వడం అనేది నేను మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట మరింకొంచెం పెరగడంలో నా వంతు భాగం నేను భాగస్వామి అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ పెరిగే విధంగా ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాను.
ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను ఉన్నాను, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఇంకొక గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ గారు వచ్చారు. ఆయన కూడా ఈ ఉన్నత విద్యా విభాగంలో ఆయన కూడా డాక్టరేట్ రావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరం ఉండడం జరిగింది కార్యక్రమంలో. మేము కాకుండా ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది సుమారు 100కు పైగా అవార్డీస్ అక్కడ అటెండ్ అయ్యారు. అలాగే అందరూ కూడా మన హెచ్డిఎస్సి సిఇఓ గారు కవితా బజాజ్ గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వివిధ దేశాల అంబాసిడర్స్ అలాగే వివిధ ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని ఫ్యాప్టో సంఘం నాయకులు సేవాలాల్ నాయక్, ప్రకాష్ రావు కోరారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు, ఆ సంస్థ జిల్లా చైర్మన్ సేవాలాల్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయకత్వంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు ఎక్కువైపోయి బోధనకు సమయం లేకుండా పోతోందని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అదేవిధంగా పెండింగ్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయులకు 43% ఫిట్మెంట్తో పాటు పిఆర్సీ ప్రకటించాలని కోరారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఆర్థికేతర సమస్యల పట్ల ఈరోజు ఫ్యాప్టో పిలుపు ఇవ్వడం, ఆ పిలుపుకు అనుగుణంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నాము. ప్రధానంగా మాకు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు అయితేనేమి, పిఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, ఇవి ఏం ప్రకటన చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 43% ఫిట్మెంట్ ఇచ్చి మీకు మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ ఏదైతే ఉందో, కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో, సంవత్సరం లోపల దాని గురించి ఆలోచన చేసి మీకు మంచి శుభవార్త చెప్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ హామీలన్నీ కనుమరుగైపోయాయి. అలాగే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చూపకుండా ప్రతి శుక్రవారం మా రాష్ట్ర నాయకులతో ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో డిస్కస్ చేసినటువంటి ఏ సమస్య పట్ల కూడా సరైన ఆలోచన కానీ వైఖరి కానీ ప్రభుత్వం లేదు. దాని పట్ల నిరసించినటువంటి ఫ్యాప్టో క్యాడరు, రాష్ట్ర నాయకులు నిర్దేశించినటువంటి ప్రకారమే ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి కనుక స్పందన రాకపోతే మళ్ళీ 12వ తారీఖున అమరావతిలో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం ఫ్యాప్టో ద్వారా చేయబోతున్నామని తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు పత్తికొండలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పత్తికొండ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద సర్జరీలు జరుగుతున్నాయా అని కలెక్టర్ సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీలో ఉన్న మెడిసిన్స్ను పరిశీలిస్తూ మెడిసిన్స్ ఇచ్చే సమయంలో గడువు తేదీ చెక్ చేసుకుని ఇవ్వాలని అన్నారు. ఈ మధ్య స్పెషల్గా చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు కేసులు ఏమైనా వచ్చాయా అని కలెక్టర్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ల్యాబ్లో ఎన్ని పరీక్షలు జరుగుతుంటాయని కలెక్టర్ ల్యాబ్ సిబ్బందిని ఆరా తీశారు. అక్కడే ఉన్న స్కూల్ విద్యార్థి మౌనిక తండ్రితో కలెక్టర్ మాట్లాడుతూ పాపకి ఏమైంది అని అడిగి తెలుసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లాలని కలెక్టర్ సూచించారు. జనరల్ వార్డును పరిశీలిస్తూ అక్కడే ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఏ కేసుల ద్వారా పేషెంట్లు అడ్మిట్ అయ్యారు అని అడిగి తెలుసుకుని అక్కడే ఉన్న పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్ హుసేన్ సాహెబ్, ఎంపీడీఓ కవిత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పత్తికొండలోని పందికోన రిజర్వాయర్కు సంబంధించిన పెండింగ్ పనులను చేపట్టేందుకు 210 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని
జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. ఈ మేరకు పత్తికొండ మండలం దూదేకొండ సమీపంలో ఉన్న పందికొన రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. పత్తికొండ మండలం దూదేకొండ సమీపంలో ఉన్న పందికొన్న రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పందికొన్న రిజర్వాయర్కు సంబంధించి పెండింగ్ పనులు చేపట్టేందుకు 25 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని తెలిపారు. పందికొన్న రిజర్వాయర్కు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి అయితే అదనంగా 40,000 ఎకరాల భూమికి సాగునీరు అందించగలుగుతామని అన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో త్రాగునీటి సమస్యను కూడా తీర్చవచ్చునని తెలిపారు. ఈ అంశం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నిలిచిపోయిన ఆర్డీఎస్ వేదవతి ప్రాజెక్టు పనులను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో HNSS కెనాల్ వెడల్పు పనులు పూర్తి చేశామని, గతంలో 2,100 క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉన్న కాలువను 3,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యం పెంచేలా వెడల్పు చేయటం జరిగిందని తెలిపారు. హంద్రీ నీవా నీటితో జిల్లాలోని చెరువులను పూర్తి స్థాయిలో నింపి త్రాగునీరు సమస్య రాకుండా చేశామని అన్నారు. గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అన్ని చెరువులను నీటితో నింపి త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని కలెక్టర్ తెలిపారు. అల్లూరు సీఎం గారు దృష్టి తీసుకోవడం జరిగింది. సార్ కూడా ఇరిగేషన్ ఆఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో పందికొనలో ఒక 250 crores మనం స్పెండ్ చేయగలిగితే ఒక 40,000 ఎకరాలని అడిషనల్గా ఇరిగేషన్ వాటర్ ఇవ్వగలం. అలాగే చుట్టుపక్కల చాలా గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వగలం. సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఒక రివిట్మెంట్ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి సీఎం గారు కూడా అనుకూలంగా స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆగిపోయినటువంటి వేదవతి అండ్ ఆర్డీఎస్ రెండింటికి కూడా కొనసాగింపు చేయడానికి జీవో కూడా 3 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఆర్డీఎస్ అండ్ వేదవతి కూడా. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని రిజర్వాయర్స్ ఈసారి మీకు అందరికీ తెలుసు, మన జిల్లాలో HNSS కెనాల్ అంతా కూడా వైడనింగ్ అయిపోయింది మన జిల్లాలో. అంటే లాస్ట్ ఇయర్ దాకా 2,000 దాకా క్యూసెక్ దాకా వాటర్ ఉన్నది, ఈసారి 3,500 చేసేసాం. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడిషనల్గా కాలువలో ఇప్పుడు 8 పంపులు వాటర్ వదిలితే ఎంత స్పీడ్ వస్తుంది, ఇంకా 4 పంప్స్ ఉన్నాయి. సో వాటిని చూసి నిదానంగా అన్ని బ్రీచ్ లేకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. 3,500 క్యూసెక్ వాటర్ కెనాల్లో ఇక్కడ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది. దీంతో లాస్ట్ టైమే మనం 68 చెరువులు ఏవైతే ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా అవన్నీ కూడా నింపగలిగాం ఫస్ట్ టైం దానివల్ల కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా తగ్గింది. ప్లస్ ఈ 68 చెరువులంతా కూడా ఈసారి కూడా వాటితో పాటు అడిషనల్గా ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అంటే అడిషనల్గా ఉన్న ట్యాంక్స్ అని కూడా నింపేసి డ్రింకింగ్ వాటర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి చెప్పాను. సో అలాగే కాలువలో 3,500 క్యూసెక్స్ వాటర్ పారుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా దాదాపు 8 months పాటు ఉంటుంది కాబట్టి దాదాపు ఫిబ్రవరి దాకా కాకుండా మార్చి 31st దాకా దీన్ని అవైలబుల్గా ఉంచి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.